తమిళనాడులో కోయంబత్తూరులో జరిగిన ఒక ఇన్వెస్ట్మెంట్ కాంక్లేవ్ లో రికార్డ్ బ్రేకింగ్ 158 ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్స్ జరిగినాయి. 43,844 crore వర్త్. తమిళనాడు వెస్ట్ ఇండస్ట్రియల్ జోన్ ని ఎమర్జింగ్ ప్లేస్ ఫర్ సెమీ కండక్టర్స్, మ్యానుఫ్యాక్చరర్స్, ఏరోస్పేస్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద మారుస్తున్నారు. దీని ద్వారా వీళ్ళు 1,709 జాబులు వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే దీంట్లో మేజర్ గా సింగపూర్ లో హెడ్ క్వార్టర్ అయిన క్యాలిబర్ ఇంటర్ కనెక్ట్స్, వీళ్ళు సెమీ కండక్టర్ సంబంధించి వీళ్ళు 3,000 crores ఇన్వెస్ట్ చేశారు. అయితే వీళ్ళు సెమీ కండక్టర్స్ అదే విధంగా పవర్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కోయంబత్తూర్ లో పెట్టాలి. దీని ద్వారా 4,000 హైలీ స్కిల్డ్ జాబ్స్ వస్తాయి అని చెప్పి వీళ్ళ ఎక్స్పెక్టేషన్ అనమాట. అయితే ఈ డీప్ టెక్ కంపెనీ అనేది ఆల్రెడీ కోయంబత్తూర్ లో, తిరునెల్వేలిలో ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఇంకా ఎక్స్పెండ్ చేస్తున్నారు. మైండాక్స్ టెక్నో అండ్ ఇంకొక సింగపూర్ బేస్డ్ కంపెనీ 398 crore కి సంబంధించిన ఒక అగ్రిమెంట్ చేసుకుంది. వీళ్ళు సెమీ కండక్టర్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఓపెన్ చేసి వీళ్ళ ద్వారా 460 పొజిషన్స్ రానున్నాయి. ఈల్డ్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ అనే కంపెనీ ఆల్రెడీ వర్కింగ్ లో ఉంది. 150 crores తో వీళ్ళు ఎక్స్పాన్షన్ చేయనున్నారు. 50 జాబులు రానున్నాయి ఇక్కడ. ఇంకా కోయంబత్తూర్ బేస్ సిఆర్ఐ పంప్స్ ఉంది కదా, మనం చూస్తూ ఉంటాం అడ్వర్టైజ్మెంట్ లో సిఆర్ఐ పంప్స్ అని చెప్పి. వీళ్ళు 2,060 crores ఇన్వెస్ట్ చేసి దగ్గర దగ్గర 2,000 జాబ్స్ ఇస్తామంటున్నారు. ఎల్ఎండబ్ల్యూ గ్రూప్ ఏమో 1,050 crores ఇన్వెస్ట్ చేయనుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, 158 అగ్రిమెంట్స్ జరిగింది. మొత్తం కలిపి 43,844 crores మొత్తం తమిళనాడుకి ఇన్వెస్ట్మెంట్ రానుంది. ఒక మేజర్ ట్రాన్సాక్షన్ లైక్ వన్ డే లో ఇన్ని పెద్ద అగ్రిమెంట్స్ జరగటము రీసెంట్ గా ఇదే అనమాట. లెట్స్ విష్ తమిళనాడు లాగా ప్రతి స్టేట్ డెవలప్ అవ్వాలి, ప్రతి స్టేట్ లోనూ కొత్త జాబ్స్ క్రియేట్ అవ్వాలి అండ్ ఎకానమీ అనేది బాగా రన్ అవ్వాలి.